ఇక పాకిస్తాన్ పై భారత్ యుద్ధం స్టార్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ తో మొదలుపెట్టింది భారత సైన్యం. నిన్న రాత్రి అర్ధరాత్రి 1:42 ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. భారత్ ఆర్మీ ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా 9 ఉగ్ర స్థావరాలపై భారత్ 8 స్ట్రైక్స్ చేసింది. ఈ ఘటనలో 30 మంది కూడా చేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భారత్ పాకిస్తాన్ కి. అవసరమైతే మేము మీ ప్లేస్ ని పాక్ ని ప్రపంచ పట నుంచి కూడా తీసివేయగలము అన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. బట్ మా టార్గెట్ అది కాదు, మా టార్గెట్ సామాన్య పౌరులు కాదు, మిలిటెంట్లు కాదంటూ కూడా ఈ దాడి నుంచి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. కేవలం ఉగ్ర స్థావరాలే మా టార్గెట్, ఉగ్రవాదులను మేము పెకిలించి వేయాలన్న టార్గెట్ తో దీన్ని ఒక అర్థం చేసుకోవచ్చు. ఈ స్ట్రైక్స్ కూడా 9 ఉగ్ర స్థావరాలపై అటాక్ చేసింది భారత్. దానికి సంబంధించి కూడా నిన్న రాత్రి నుంచి యుద్ధం ప్రకటించింది. పాక్ లో 4 అలాగే పీఓకేలో 5 ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ నుంచి తీసుకుందాం. అజయ్, నిన్న అర్ధరాత్రి నుండి పాక్ పైన అయితే భారత్ అటాక్ స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని టార్గెట్స్ అయితే ఛేదించినటువంటి పరిస్థితి మనకు పడుతుంది. ఖచ్చితమైనటువంటి టార్గెట్స్ను పెట్టుకుని ఆ టార్గెట్స్ను రీచ్ అయ్యే విధంగా అయితే భారత్ తాను మిసైల్స్తో కొట్టినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అయితే దీంట్లో 9 స్థావరాలు కూడా ఉగ్ర స్థావరాలే అంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ ఉగ్ర స్థావరాల్లో ఏవైతే 4 పాకిస్తాన్లో, అదేవిధంగా మరొక 5 పీఓకేలో ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. దీనిపైన పూర్తి అప్డేట్స్ 10 o'clockకి డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు వెల్లడిస్తారంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడైతే ఉగ్రవాదులు తిష్టవేసి భారత్ పైన దాడి చేసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసుకునే ఈ దాడులు జరిగినట్టుగా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ఇదే విషయాలను పాకిస్తాన్ మీడియా కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మనం గత కొద్ది రోజులుగా చూసుకోవచ్చు. ఎప్పుడైతే పెహల్గాం పైన దాడి చేసి 25 మందిని భారతీయులను ఒక నేపాల్ వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారో అప్పటి నుండి కూడా భారత్ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక విమర్శలు వచ్చినప్పటికీ, అనేక మంది మద్దతు తెలిపినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్టెబిలిటీగా ఉంటూ స్థిరమైనటువంటి నిర్ణయాల కోసం, స్థిరమైనటువంటి టైం కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. అనుకున్న సమయానికి అనుకున్న లక్ష్యాలను ఏదైతే 9 టార్గెట్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఎంచుకొని అక్కడ దాడి చేసినటువంటి పరిస్థితికి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఎందుకంటే మనం చూడవచ్చు, ఒకవైపు ఈరోజు భారత్లో మొత్తం యుద్ధానికి సంబంధించినటువంటి వస్తే మిసైల్స్ దాడి, వైమానిక దాడులు ఏమైనా కావాల్సినటువంటి రక్షణ చర్యలకు కావాల్సినటువంటి సన్నాహక డ్రిల్, ఒక మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణం. ఒకవైపు భారతదేశం అంతా కూడా ఈరోజు సన్నాహకమైనటువంటి డ్రిల్స్లో పాల్గొంటారన్న చర్చ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదే టైంలో పాకిస్తాన్ పైన ఒక అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. ఇంకా కొద్ది రోజులు టైం తీసుకుంటుంది అనే ఆలోచన కల్పించి వారిపైన దాడి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. మొత్తం 9 ప్లేసులలో కూడా టార్గెట్ చేసి ఖచ్చితమైనటువంటి లక్ష్యాలను అయితే ఛేదించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 30 మంది అక్కడ ముష్కరులు చనిపోయినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. మొత్తం ఎంత